హాయ్ నమస్తే అందరికీ. ఏ పేయడానికి పోయినా వేయించిన పిన్ అయితే చూపిస్తాను మీకు. పిన్నకైతే వేయించిన ఎంత అయింది ఏమైంది అనేది చెప్తా పూర్తి వివరాలు అయితే. ఒకవేళ మీరు పిన్ వేపిస్తే మీకు ఎంత అయింది, మీరు ఎక్కడ వేయించారు అనేది అయితే కొద్దిగా కామెంట్ చేయండి. చూపిస్తాను నేను నాకైతే. రండి కదా, ఈ పిన్ అయితే వేయించిన అయితే కొత్త చూస్తారా రబ్బర్ ఇప్పుడు అన్నీ. ఈరోజు అయితే ఈ పిన్ వేయించినాను. ఏమవుతుందంటే ఇది ప్లే అవుతుంది కానీ సరిగా అవ్వట్లేదు అన్నమాట. దీని ఎఫెక్ట్ బట్టి దీంట్లో ఉన్న ఏమైనా బేరింగ్స్ అవన్నీ పోయినాయి అన్నమాట నేను మొన్న వచ్చేసరికి. అందుకోసమే ఈరోజు పోయి పొద్దున మా ఇంతసేపు ఆటో నడిపించి తర్వాత పోయి అది చేయించుకున్నాను. ఏమవుతుందంటే అది మొత్తం బేరింగ్స్ పోయినాయి దానివల్ల. అందుకే బేరింగ్స్ పోయినాయి అని చెప్పేసి మళ్ళీ నిన్న బేరింగ్స్ వేసుకున్నా. నిన్న బేరింగ్ వేసుకునేసరికి లేట్ అయిపోయింది. అనేది చేసుకున్నాను అనుకున్నా కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ ఉంటుంది లేదా ఆ నైట్ పూట తొందరలు ఎందుకని మళ్ళీ పొద్దున్న లేసి ఇప్పటిదాకా ఆటో నడిపించి 11:30కి తేలిన. నాకు తెలిసి చాలా జాగాలు వేస్తారు. లింగంపల్లిలో వేస్తారు, పటాన్చెరులో వేస్తారు, ఇటు నిజంపేటలో కూడా వేస్తారు. ఒక అతను ఆడ గుట్టలో వేస్తారు, ఐడిపిఎల్ దగ్గర వేస్తారు. చాలా ఏరియాలు అయితే ఉన్నాయి కానీ మనకు ఇటు నియర్ బై ఉన్న ఏరియాలో చూస్తే ఇక్కడ నా నిజంపేట ఆర్డర్ పడింది. అక్కడ పోయినప్పుడు అక్కడ ఖాళీగా ఉండదు. సరళిగా ఎట్లాగో వేయించుకోవాలి కదని చెప్పి అక్కడ వేయించేసిన. అక్కడ వేయించిన అన్న అడిగిన ఎంత అవుతుంది అన్న, ఏమవుతుంది అన్న అంటే ఎట్లా అవుతుంది అన్న ఇదన్నా. ప్రతి ఒక్కటి రేట్ పెరిగేమనంటే మాట్లాడితే అది పెరిగిపోయిందన్న, ఇది పెరిగిపోయిందన్న అంటారు. మనకు కాలిపోయింది, మనకు మళ్ళీ ఫరక్ త్రూ చేసేది లేదు, ఏం లేదు. కానీ అతనైతే కొద్దిగా నాకు ఎక్కువ తీసుకున్నట్టే అనిపించింది. ఎందుకంటే ఆ పిన్ ఎంత ఉంటుంది మా అంటే 150 అనుకోండి. ఒక 150 రూపీస్ దాకా ఉంటుంది బయట తీసుకుంటాం మనం మంచిదైనా కానీ. ఇంతకుముందు ఒకసారి నేను అడిగిన వేరే షాప్లో అయితే 100 రూపీసే అన్నారు. వీళ్ళు చెప్తారు ఏంటంటే అన్న ఇది డూప్లికేట్ ఉండదు అని. సర్లే అని చెప్పి అందుకనే వాళ్ళ దగ్గర వాళ్ళది ఉన్నది వేపిస్తే యాక్చువల్లీ అంటే నాకైతే అదొక 150 అనుకున్నా కానీ 300 రూపీస్ అయితే తీసుకున్నట్టే. ఎందుకంటే ఏమన్నా అంటే అది తీయాలన్నా, అది పెట్టాలన్నా, అది అదే అంటారు. కాకపోతే నేను అది వేసిండు, మంచిగా వేసిండు, అంత ఫిట్ చేసిండు అయిపోయింది. ఏంటంటే డైరెక్ట్ ఆయిల్ నేను కూడా చూసుకోకుండా వచ్చేసిన. ఏంటంటే ఎయిర్ తీపించుకునేది మేము ఉంటుంది. ఆ ఎయిర్ అయినా ఫిట్ చేసిండు. అంతలోపల వేరే ఆటో వచ్చింది, ఆటో చూడడానికి వెళ్ళాను. అంతలోపల ఇది మర్చిపోయినా, ఆయన మర్చిపోయాను, నేను మర్చిపోయాను. సడన్గా మధ్యలో వచ్చినాక బ్రేక్ దొరికిస్తే ఇది వస్తలేదు. సరిగ్గా కాసేపు అయినాక ఆడవుతుందేమో చూస్తే నా దాంట్లో కూడా ఆయిల్ లేదు. మళ్ళీ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను కాసేపు అయినాక అటు పోతే మళ్ళీ తీపించుకోవాలి. ఏది తీపిస్తాను, ఏది తీపించుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఒకసారి బ్రేక్ రాకపోతే ఇప్పుడు వచ్చేసి పిన్ వచ్చేసి కొత్త పిన్ వేసాడు. మొత్తం ఫారాకి వేసి మొత్తం వచ్చేసి కొత్త మిషన్లో పెట్టేసి పాత దూడ కొద్ది కొత్తది పెట్టింది అనమాట. కొత్తది వేసి ఎంత మొత్తం కలిపితే ఒక 450 రూపీస్ అయితే తీసుకున్నాడు. మొత్తం ఫిట్ చేసి అయితే కాస్త మామూలుగా అనిపించింది. ఎందుకంటే పిన్ అయితే మరి కంపెనీ నాకైతే ఇది అంటే అందులో కూడా సైజులు ఉంటాయంట. 5, 6, 7, 8 సైజులు ఉంటాయంట. ఆ సైజులను బట్టి వేస్తారంట. ఆ పిల్లలలో కూడా సైజు ఉంటాయంట. సైజు మొత్తం మరిగా ట్రేక్ ఎప్పేసి మొత్తం ఇప్పేసి హ్యాండిల్ ఇప్పేసి మొత్తం వేసి మంచిగా కొత్త అయితే ఎప్పించేసిన. ఇప్పుడు కథ ఫ్లేవ్ ఉంది. ఏంటంటే నిన్న ఒక అన్నది చూసిన మొత్తం ఇట్లా ఇచ్చిపోయింది. అది ఇట్లా కనీసం షేక్ కూడా అవ్వట్లేదు మెకానిక్ దగ్గర. అట్లా అవుతుంది చూసుకోండి కొద్దిగా. అది ఫ్లేవ్ ఉంటే ఏంటంటే దానివల్ల మన లోపల ఎక్సెల్ బెండ్ ఏదైతే ఎక్సెల్ ఉంటుందో ఆ ఎక్సెల్ బేరింగ్లో అవన్నీ పోయే ఛాయిస్ ఉంటుంది. నాకు నేను మొన్న దాకా ఎందుకు వేయించినంటే మొన్న ఇట్లా సైడ్లో టర్నింగ్ చేసినప్పుడు ప్రతిసారి కరెక్ట్ సౌండ్ రావాలి. ఏందబ్బా ఏదో సౌండ్ వస్తుందని చెప్పి మెకానిక్ దగ్గర వెళ్ళిపోతే ఇవి కూడా పోయిందన్న, ఎక్సెల్ కూడా పోయింది, ఇది నువ్వు వేయించుకోవాలి, వేయించుకోకపోతే దీని ఎఫెక్ట్ దాని మీద పడితే ఇట్లా బయట సైడ్కి అంగినట్టు అయిపోయి కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది అన్నారు. అది చూస్తే ఎక్సెల్ పోయింది. ఎక్సెల్ బేరింగ్లు ఇంకా ఒక గ్రీస్ ప్యాకెట్ అదేంటంటే నేను ఒక 1200 ఆర్డర్ అయింది. ఇంకా చిన్న పని ఆయన పైన అసలు అదే దాన్ని అన్ని చెప్తే అదేంది ఈరోజు ఒక 450 ఇట్లా అయిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి వస్తే ఒక్కసారి వస్తాయి, లేదంటే ఒక్కటి కూడా రాను. వచ్చినప్పుడు అన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇది ఈరోజు అయితే ఒక 450 అయితే తీసుకుంటాను తినేయడానికి. మీ దగ్గర మీరెంతకి ఇప్పించారు అనేది అయితే కామెంట్ చేయండి, ఎవరైనా చూస్తారు.
ఓకేనా. కొద్దిగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.